ఈ అంత్య దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, టీవీ ద్వారా ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి సహోదరుడికి, ప్రతి డినామినేషన్, ప్రతి చర్చ్, ప్రతి భక్తుడికి ప్రభు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. ఏ డినామినేషన్ అయినా, ఏ చర్చ్ వారైనా, యేసు రక్తంలో కడగబడిన వారందరూ మా కుటుంబమే అనే భావన కలిగి WCM పరిగెడుతుంది. మనమందరం సర్వసత్యంలో ఉండాలనే భావనతోనే ఈ సందేశాల పరంపర ఇలా కొనసాగుతుంది. ఈ సందేశాల అమూల్యత మిమ్మల్ని అమూల్యం కలిగిన వారిగా తయారు చేస్తుందనే భావన మాకుంది. రండి, మనమందరం కలిసి లేఖనాలను ధ్యానించే పని చేద్దాం. ప్రభువు మనతో మాట్లాడునుగాక. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ మాట చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్యను ముత్యముతో ఎందుకు పోల్చాడు అనే ప్రశ్న ఒకటైతే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటాడేమిటి? ఈనాటికి ఎందరికో వివాహాలయ్యాయి, ఎందరికో పెళ్ళిళ్ళయి భార్యలు ఉన్నారు, భార్యలకేమో భర్తలు ఉన్నారు. మరి వివాహమైనప్పుడు భార్య ముత్యము కాదా? కదా. భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని ఉంది. మరి ఈరోజు దొరికిన భార్యలన్నీ మేలులు కావా? దొరికిన భార్యలన్నీ ముత్యాలు కావా? అలాంటి భార్య దొరుకుట అరుదు అంటే తక్కువ మంది దొరుకుతారని. మరి ఈరోజు ఎక్కువ మంది భార్యలు కరెక్ట్ కాదా? ఏంటి అసలు దేవుని ఉద్దేశం అంటే, అసలు ఈ వచనం మానవ జాతికి సంబంధించిందే కాదు. అదే అసలు మర్మం. దీన్ని మానవ జాతికి పోల్చుకుంటే అందరు తప్పైపోతారు. ఎందుకంటే గుణవతి అయిన భార్య దొరుకుట అప్పుడు 100లో 1. మరి ఈరోజు 700 కోట్ల జనాభా కలిగినటువంటి ప్రపంచం ఎంతమంది ఉంటారు? మిగతా వాళ్ళని తప్పంటారు చెప్పండి? ప్రతి స్త్రీ తన వ్యక్తిగత జీవితంలో బాగానే ఉండాలనుకుంటుంది. అందులో చీడ పురుగులైన వారు ఉన్నారు. వారు తమ శరీర అందాలు బయటకు చూపించుకొని లోకాన్ని ఆకర్షించే వ్యాపారంలో ఉన్నారు. ఇంకొందరేమో భక్తిలో ఉన్నారు. ఇంకొందరేమో భర్త సహవాసంతో, భర్త ప్రయోజనాల కొరకు, భర్త వ్యాపారాల కొరకు, భర్త ఇంటిని కాచుకునే కొందరు ఉన్నారు. ఇంకొందరేమో చదువుకునే వాటిలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ముత్యాలు కారా అంటే, గుణవతి అన్న దానికి అర్థం ఏంటో తెలుసుకుంటే భూమి మీద ఉన్నారో లేదో తెలిసిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. కానీ ఇంకో మాట చెప్పనా, ఈ వచనం భూమి మీద నెరవేరాలని కూడా పెట్టాడు దేవుడు. ఈ వచనం భూలోకానికి సంబంధించి నెరవేర్పుకు పూర్తిగా ఇప్పుడు సాధ్యం అవ్వని విషయం అయినప్పటికీ ఖచ్చితంగా భూమి మీదే నెరవేరాలన్నది దేవుని ఆలోచన. గుణవతి అంటే మనకు తెలిసినంతవరకు ఏంటంటే, మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, అన్ని పనులు చేయగలగడంలో, పెద్దవాళ్ళని గౌరవించడంలో, ఇలాంటి కొన్ని లక్షణాలు లిస్ట్ వేసి గుణవతి అంటాం. ఇంతకంటే గొప్ప లక్షణాలు కలిగిన వాళ్ళు దేవుడెవరో తెలియదు, నిజ దేవుని పక్కన పెట్టేసి వారి బ్రతుకు వారు బ్రతుకుతున్నారు. దేవుని దృష్టి వాళ్ళు గుణవతియా? మన దృష్టికి ఏవేవి గుణవతి అయిన లక్షణాలు ఉన్నాయో ఆ గుణవతి అయిన లక్షణాలు దేవుని దృష్టికి గుణవతి లక్షణాలు ఏమి కాకపోవచ్చును. ఎందుకు ఆ మాట అన్నానంటే, అవి అవునని కాదనకుండా
కాదని అవుననకుండా ఒక కోణానికి చేరినప్పుడు, ఒక స్థాయికి చేరినప్పుడు అవే కరెక్ట్ అవుతున్నాయి, ఒక స్థాయిలో నిలిచినప్పుడు అవి రాంగ్ అవుతున్నాయి. అన్ని సద్గుణములు కలిగి ఉన్న స్త్రీ నిజ దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితిలో, ప్రార్థన చేయలేని పరిస్థితిలో, ఆరాధన చేయలేని పరిస్థితిలో, వాక్యాన్ని అసహించుకునే పరిస్థితిలో ఉంటే దేవుని దృష్టికి గుణవతియా? సరే, ప్రార్థనలన్నీ చేసి వాక్యం చదువుకొని అభిషేకం పొంది కృపావరాలు పొంది మిగతా భర్తకు సహాయం చేయడంలో, పిల్లల్ని సహాయం చేయడంలో, కుటుంబ బాధ్యతలు తీసుకోవడంలో సరిగ్గా లేదు, గుణవతియా? అది ఉంటే ఇది లేకపోయినా గుణవతి కాదు, ఇది ఉండి అది లేకపోయినా గుణవతి కాదు. ఇంత అయిపోతే ఇంకొకటి ఉంది. సమస్యలను ఓర్చుకోవడం చేత కాకుండా దేవుణ్ణి అనుమానించడం మన లక్షణం. మనుషులమైన మన లక్షణం ఏంటి? దేవుణ్ణి అనుమానిస్తాం, దేవుణ్ణి ఇబ్బంది పెడతాం, దేవుని మనసు గాయపరుస్తాం. భక్తి అంటే ఏమిటి అనే దాని గురించి 119వ కీర్తన 25-26 చూడండి ఒకసారి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపు. ప్రైజ్ ద లార్డ్. చూడండి భక్తుడు ఏమంటున్నాడు 26వ మాటలో, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. అది భక్తిలో మొదటి భాగము, చర్యలన్నీ చెప్పుకోవడం దేవుని దగ్గర. కానీ మనకు అనుకూలంగా ఉన్న వాటిని మనం సపోర్ట్ చేసుకుంటాం చూసారు, గుణవతి లక్షణం కాదు. గుణవతి లక్షణం మనకు కొన్ని అనుకూలం, ఇది కరెక్టే చేశాను ప్రభా, నేను దీంట్లో అసలు పొరపాటే చేయలేదు, కానీ దేవుడు చూస్తుంటాడు ఆయన న్యాయంతో, లేదు నాన్న ఇది కరెక్ట్ కాదు కదా, నా దృష్టిలో ఇది కరెక్టే కాదు. అలాగున చాలాసార్లు మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటుంటాం. అక్కడ కూడా సద్గుణవతిగా లోకానికి కనబడే స్త్రీ దేవుని దగ్గర గుణవతిగా కనబడుట లేదు. గుణవతి అయిన భార్య దొరుకుట చాలా కష్టం, కానీ అసాధ్యమైతే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టమే కానీ అసాధ్యం కాదు. రైట్, ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఈ పదాన్ని దేవుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు పలుకుంటాడు? సొలొమోను మాత్రమే రాశాడని మీరు అనుకుంటున్నారా? మనుషుని ఊహ వలన మాత్రమే లేఖనం పుట్టిందని మీరు అనుకుంటున్నారా? దేవుడు ముందుగా తలంచినదే తర్వాత భూమి మీద ప్రకటించబడింది. దేవుడు అనుకోకుండా ఏది ఏ మనుషుడు పలకజాలలేదు. దేవుడు అనుకున్నదే మనుషుడు పలికాడు. ఇది సొలొమోను మాత్రమే పలికాడని నేను అనుకున్నట్లేదు, ఇది దేవుడు మొదట పలికాడని అనుకుంటున్నాను. ఎక్కడ పలికాడో తెలుసా? అప్పటికి ఇంకా భూమి అనే గ్రహమే లేనప్పుడు దేవుడు దీన్ని పలికాడని నేను నమ్ముతున్నాను. అనేక కోటాను కోట్ల గ్రహాలు, వాటి మీద దేవుని భక్తులు ఉన్నారు, దేవదూతలు ఆయనని ఆరాధిస్తున్నారు. ఒక్క ప్రపంచం లేదు, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయని చాలాసార్లు మనం విన్నాం. ఆ కోటాను కోట్ల ప్రపంచాలని దేవుడు టైంపాస్గా చేయలేదు, అక్కడ భక్తులను దేవుడు పెట్టుకున్నాడు, ఆయన ఆరాధించే వారిని పెట్టుకున్నాడు. వారికి తమ దినము వచ్చిన రోజున వచ్చి దేవుణ్ణి వారు ఆరాధిస్తారు అని కూడా చాలాసార్లు మనం విన్నాం. అదే వాస్తవమైతే యేసు ప్రభువుని పట్టాభిషిక్తుడిగా నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీకు వివాహమైన రోజే నువ్వు యువరాజు అవుతావు, రారాజు అవుతావు. నీకు వివాహం అవ్వకుండా, నీకంటూ ఒక భార్య లేకుండా నిన్ను రాజుగా పట్టాభిషేకం చేయడం విశ్వన్యాయానికి విరుద్ధం అని దేవుడు నిర్ణయించినటువంటి ఓ ఘట్టం అది. భూమి మీద ఆ న్యాయం ఉండకపోవచ్చు, కానీ విశ్వానికి ఆ న్యాయం ఉన్నది. నీవు తప్పకుండా భార్యను కలిగిన రోజు నిన్ను రాజుగా నియమిస్తాను అని దేవుడు నిర్ణయించాడు. మనకు ఆయన రాజరికానికి ఖచ్చితమైన సంబంధం దేవుడే పెట్టాడు. మనల్ని ఆయన గెలుచుకోవడమే ఆయన రాజు అవ్వడానికి కావలసిన అర్హత. కానీ ఎలాంటి స్త్రీ కావాలని చెప్పాడు తెలుసా తండ్రి అయిన దేవుడు? నేనే దగ్గరుండి మీకు వివాహం చేస్తాను, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఆ స్త్రీనే హత్తుకుంటావు. పురుషుడు భార్యను హత్తుకుంటాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి, నిజమే. కానీ నీకు గుణవతి అయిన భార్య కావాలి. అలాంటి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా యేసు ప్రభు? ముత్యము వంటి భార్యను వెతకడానికి తన సమస్తాన్ని అమ్మివేశాడు. గుణవతి అయిన భార్య ముత్యము కంటే విలువైంది కదా. ఈ ముత్యాన్ని సంపాదించడానికి తన సమస్తాన్ని అమ్మివేశాడు, మొత్తం అమ్మేసుకుని వచ్చాడు. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కోవడానికి వచ్చాడు. చూస్తారు ఒకసారి, పరలోకము దానినే పోలి ఉన్నదని ప్రభు ఒకసారి చెప్పాడు. మత్తాయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, ఎన్ని ముత్యాలు?
ఒక ముత్యమును. నాకైతే చాలా ఆనందంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యము మంచి ముత్యములను అని బహువచన పదం కనబడింది. మంచి ముత్యమా, మంచి ముత్యములను? ముత్యములను. రైట్. కిందికి వచ్చేసరికి ఏం రాయబడింది? అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో ముత్యాలు ఉన్నాయి, కానీ అన్నిట్లో కూడా అమూల్యమైన ఇంకొక ముత్యం ఉంది. ఆ ఒక్క ముత్యం కోసం బయలుదేరాడు వర్తకుడు. సమస్తం అమ్మివేశాడు, తనకున్న సమస్తాన్ని విడిచేశాడు ఆ ఒక్క ముత్యం కోసం. అదే మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఆయన మన నిమిత్తం రిక్తుడు, ఆయన సమస్తము విడిచిపెట్టాడు. ముత్యాలు దొరుకుతాయని వచ్చాడు, తీరా చూస్తే ఇక్కడ భూమి మీద ఇంకా ముత్యం తయారవ్వలేదు. ఆయన వచ్చే సమయానికి భూమి ముత్యం కాదు, భయంకరమైన చీకటిలో బ్రతుకుతుంది. అప్పటికి ఇంకా అది ముత్యం అవ్వలేదు. ముత్యం ఎక్కడ దొరుకుతుంది? సముద్రంలోనే దొరుకుతుంది. ఈ లోకం కూడా సముద్రంతో పోల్చబడింది. సముద్రంలో ముత్యం దొరుకుతుంది. కానీ ఈరోజు నేను చెప్తున్న విషయం, ఆయన వచ్చే సమయానికి మొత్తం అంతా సముద్రమే ఉంది, కానీ సముద్రంలో ముత్యం లేదు. కానీ ఆయన శిలువ రక్తము చేత ఆయన ఒక ముత్యాన్ని తయారు చేశాడు అదే సముద్రంలో. ఆ రక్తపు బొట్టులు పడడంతో సముద్ర లవణములన్నిటిలో నుండి దేవుడు అత్యంత తన జ్ఞానం ఉపయోగించి ఓ ముత్యమును తయారు చేశాడు. ఇప్పుడు సముద్రంలో ముత్యం కనబడుతుంది. అందుకే మీరు లోకమునకు వేరైన వారు, మీరు ఉప్పైన వారు. లోకము నుండి వేరు చేయబడ్డారు, సముద్రం నుండి వేరు చేయబడ్డారు. ఉప్పే ముత్యం అవ్వాలి. ఉప్పు స్థాయి భక్తి వేరు, ముత్యము స్థాయి భక్తి వేరు. నీవు ముత్యం అవ్వకపోతే ఆయనకు గుణవతి అయిన భార్యవే కాదు. అందుకే భార్య ముత్యముతో పోల్చబడింది. ఈ భార్య మొత్తం యావత్తు ఒక భక్త సమూహమైన భార్య. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకానుసారమైన ఏ వ్యక్తినైనా ముత్యముతో ప్రభు పోల్చుటలేదు, కానీ అందరినీ కలిపి ముత్యం అంటున్నాడు. ఒక్కరిని ముత్యం అంటే కుదరదు. ఎందుకంటే మనం అందరం కలిస్తే ఒక్క శరీరం, ఆ ఒక్క శరీరమే ఒక ముత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుణవతి అయిన భార్యగా తయారు చేయాల్సిన అవసరం వచ్చింది, కానీ అది ఇంకా సముద్రంలోనే ఉంది. ముత్యం అయితే ఉప్పు అవ్వదు, ఉప్పు అయితేనేమో ముత్యం అవ్వదు, ఉప్పు అయి ముత్యం అయితేనేమో వెలుగు అవ్వదు. ఏదో ఒకటైనా కానీ ఇంకొకటి అవ్వడం లేదు. అప్పుడే విశ్వాసంగా ఉంటుంది, అంతలోనే అవిశ్వాసంలోకి వచ్చేస్తుంది. అప్పుడే జ్ఞానంగా ఉంటుంది, అంతలోనే అజ్ఞానంలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడే దేవుడే నా సర్వస్వం అంటుంది, అంతలోనే దేవుడు నాకేం చేయలేదు, అన్యాయం చేశాడు అంటుంటుంది. ఇది భక్తుల యొక్క విధానం. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రతి సంఘంలో ప్రతి వ్యక్తి ఇలాంటి వైఖరే కలిగి ఉన్నాడు. ఒక్కరిలో ఇద్దరు లేదు, ఈ లక్షణం అందరిలో ఉంది. ఎంత భక్తుడైన ఒకానొక రోజు అయ్యో నేను చస్తే బాగుండు అనేస్తున్నాడు. ఏలియా అన్నాడు, యోనా అన్నాడా? ఎందుకని ఇలాంటి స్థితికి దిగజారిపోయారు? గుణవతులైన వీళ్ళందరూ అంటే మనం అందరం చెప్పాలి, అయ్యో దేవా మేము ఇంకా గుణవతులం కాలేదు, మమ్మల్ని గుణవతులుగా మార్చు. ఎవరైనా ఒకరు నేను కరెక్టే అన్నారంటే వాళ్ళు కరెక్ట్ కాదు, అంతే. మనుషునిలో నీతి ఏది లేదు. మనుషుని నీతి దేవుని దృష్టికి మురికి. దాన్ని మంచిదని ఎలా అంటున్నావు అంటే నీ నిర్ణయాలు కరెక్ట్ కాదు. మురికిని మంచి అని అంటున్నావు అంటే నీ ఎంపిక, నీ సెలెక్షన్స్ కరెక్ట్గా లేవు. నీ మైండ్ చెడిపోయింది. నీ మైండ్ బాగా అవ్వాలంటే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ అంటాడు చూడండి, కీర్తన 119వ కీర్తన 26వ మాటలో, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. మన చర్యలన్నీ దేవుని దగ్గర ఓపెన్గా చెప్పేసుకోవాలి. ఆయన కట్టడులు బోధిస్తాడు, అప్పుడు మన చర్యలు బాగవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును. 25వ వచనంలో ఏమన్నాడు? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, అయ్యో అంత దిగజారిపోయాను, నేను అంత దౌర్భాగ్యుణ్ణి అయ్యాను. తర్వాత నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. అది ఇప్పుడు చెప్పండి, నేను కరెక్ట్ కాదు కానీ నన్ను కరెక్ట్ చేయని కోరుకున్నవాడు గొప్పోడవుతాడు. మనం దేవునికి మంచి ముత్యం అవ్వాలంటే గొప్ప పాఠం చెప్తున్నాను ఒక్కటే, ఎవరం ఇక్కడ పర్ఫెక్ట్ కాదు. ఒకరిలో ఇంకొకరు నేర్చుకోవాల్సిన పర్ఫెక్ట్గా ఉండే విషయాలు ఉంటాయి. ఒకరి దగ్గర ఒకరు నేర్చేసుకుందాం, మంచి ముత్యాలం అయిపోతాం. ప్రైజ్ ద లార్డ్. విశ్వచక్రవర్తి అయిన దేవుడు సింహాసనం ఎక్కవలసి ఉన్నటువంటి క్రీస్తునాథుడు అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం లేదు. అందుకే సగం మంది 5 కన్యకలు విడువబడతారు. అడ్జస్ట్మెంట్ ఉండదు. ఏదున్నా ఇక్కడే ఆయన రాకడ కడబూరం రోగక ముందే అడ్జస్ట్ అవ్వాలి.
అందుకే అంటాడు నీకు హెచ్చరిక అవసరం, అందుకే అంటాడు నేర్చుకో, అందుకే అంటాడు సమయం పోనీయక సద్వినియోగం చేసుకో. నీలో సద్గుణములు అంటే లోకం అడిగే సద్గుణములు కాదు, దేవుడు కోరుకునే సద్గుణములు లేని ఎడల నువ్వు ముత్యానివి కాదు, దేవుని భార్య అసలే కాదు. ఏమిటా సద్గుణములు? ఏమిటా సద్గుణములు అంటే మొట్టమొదటిది నీలో ఉన్న లోపాన్ని నువ్వు ఫస్ట్ గుర్తుపట్టగలగాలి. నీలో ఉన్న లోపాన్ని గుర్తుపట్టగలిగిన రోజు మాత్రమే నువ్వు భక్తురాలివి అవుతావు. మన లోపాలను మనం చూసుకున్న రోజే మనం ముత్యం అవుతాం, మొదటి విషయం. రెండవది, ప్రతిరోజు నేర్చుకోవాలనుకున్నవాడు మాత్రమే ముత్యం అవుతాడు, ఇది రెండవ విషయం. అందుకే ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి, కీర్తన 119:26. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం అది ఇచ్చితివి. చర్య అంతయు చెప్పుకుంటున్నారు, ప్లస్ చెప్తున్నారు, మైనస్ చెప్తున్నారు, మొత్తం చెప్తున్నారు. అప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడంట. ప్రార్థనలో సుంకరి ప్రార్థన విన్నాడా, పరిచయని ప్రార్థన విన్నాడా? తన చర్య అంతటిని చెప్పుకున్నాడు. నేను దరిద్రుడను, తలెత్తుటకైనను యోగ్యుడని కాదు, నేను మంచివాణ్ణి కాదు, నా వల్ల ఏమి కాదు, ప్రభువా నేనేంటి నువ్వు ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుంటున్నాను, కానీ నీతోనే ఉండాలను. ఈ చర్యలన్నీ చెప్తున్నప్పుడు, తనలోని మంచి చెడు మొత్తం చెప్పేస్తున్నప్పుడు దేవుడు వారికి బోధ చేస్తాడంట, ఉత్తరం ఇస్తాడంట. ఆమేన్. ఎందుకో చెప్పనా, అతిక్రమములను దాచిపెట్టువాడు అంతే. ఇంకా దేవుడు లేఖనానికి లోబడతాడు, లేఖనమే ఆయన గనక. అని అతిక్రమములు దాచిపెట్టకుండా ఒప్పుకుంటే ఆయనకు ప్రాణప్రదం. నేను పాపిని అని నీవు పరలోకానికి వెళ్ళినా కానీ ఒక కోణంలో అయ్యో నేను కరెక్ట్ కాదని అనుకునే పరిస్థితులు ఉంటాయి. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నీకు శరీర పాపం ఉండకపోవచ్చు, ఆత్మీయ పాపం ఉండకపోవచ్చు, కానీ లోపాలు ఉంటాయి. నీ అంత పర్ఫెక్ట్ అయితే కాదు ప్రభు అని అప్పుడు కూడా అంటావు నువ్వు. నీ మహిమ ముందు నేను ఎందుకు అంటావు నువ్వు అప్పటికి నీలో లోపాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ దేవునితో సమానంగా మనం, ఆయన సర్వశక్తిమంతుడు, మనం అవ్వగలమా? ఎంతో కొంత లోపం ఉంటుంది. లోపం ఉంది అంటే అర్థం నేర్చుకుంటూనే ఉండాలి నువ్వు అని అర్థం. లోపం ఉన్నవాడు నేర్చుకుంటాడా, సర్వశక్తిమంతుడు నేర్చుకుంటాడా? సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు నేర్చుకోక్కర్లా, కానీ లోపమున్న మనం ప్రతిరోజు నేర్చుకోవాలి. మనం ఏదో ఒక విషయంలో తప్పిపోతామన్నది నిజమే, కానీ తప్పిపోతున్న దాన్ని ఒప్పుకుంటేనే విమర్శ దినమున తప్పించుకుంటామన్నది నిజం కదా. మనలను మనం విమర్శించుకున్న ఎడల, ఎందుకంటే ఈ దుర్లక్షణాలు ఉన్నప్పుడు మనం గుణవతి అయిన భార్యలు కాలేమండి, కాలేం. నేను, మీరు, మనందరిలో ఇలాంటి దుర్లక్షణాలు ఉంటాయి. అది సమయాన్ని బట్టి కొన్నిసార్లు బయటకు వస్తాయి, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు బయటకు వస్తాయి. చాలా విశ్వాసం కలిగినోడు ఉన్నదంతా పోయిన రోజు వాడి విశ్వాసం ఏంటో చూడాలనుకుంటాడు దేవుడు. అబ్రహామును చూశాడు, కదలని కొండ ఎప్పుడైనా ఒక్కలాగనే. ప్రైజ్ ది లార్డ్. గుణవతి అయిన భార్య దొరుకుట. ఇప్పుడు చెప్పండి మనం ఎంత గుణవంతులమో. నీవు నేను అనుకునేటువంటి ఆ బౌండరీలో గుణవంతులం, కానీ దేవుడు అనుకున్న బౌండరీలో ఇంకా గుణవంతులం కాలేదండి. ఇంకా పశ్చాత్తాపపడవలసిన్నది. దేవుడు అనుకున్న మైండ్ సెట్ రాలేదు, దేవునిలా ఆలోచించట్లేదు మనం. ఇంకా ఏమని చెప్పాను నేను, దేవునిలా ఈ లోకంలో ఉండగానే క్రైస్తవుడు ఆలోచించాలి. ఒక్కసారి పరలోకంలో అడుగు పెడితే ఇంకా ఏది మారదు. ద్వితీయోపదేశకాండం 29:29 చూడండి ఒకసారి ఒక మాట. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రహస్యములు ఆయనవే, కానీ బయలుపరచబడినవి మనవవుతాయి, మన పిల్లలవి కూడా. అంటే నేర్చుకున్న మనం ఏం చేయాలంట, మన భావితరాలకు కూడా మొదట మనమే నేర్చుకోకపోతే, మొదట మనమే ఆ రహస్యాలు జీర్ణించుకోకపోతే మన పిల్లలవి ఎలా అవుతాయి? గుణవతి అయిన భార్య పిల్లలకు నేర్పుతుంది, గుణవతి అయిన భార్య భర్త ఉద్యోగంలో సహాయపడుతుంది, గుణవతి అయిన భార్య ఇంటిని చక్కబెడుతుంది, గుణవతి అయిన భార్య సమాజంలో పేరు పొందుతుంది, గుణవతి అయిన భార్య యొక్క భర్త పెద్దలలో కూర్చుంటాడు, గుణవతి అయిన భార్య సమస్యలను అధిగమిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ సంఘానికి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన ఇంటి మీద మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎన్నో ముత్యాలు ఉన్నాయండి, ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి, వాటిలో దేవదూతలు కూడా పోటీ పడుతున్నారు. పరమగీతంలో లెక్కలేనంత మంది కన్యకలు కనబడతారు మనకి, వాళ్ళందరూ ముత్యమే. కానీ ఆయన అనుకున్న ఒక్క ముత్యం కోసం చూస్తున్నాడు.
చూసారా, దానికోసం ఆయన రిక్తుడయ్యాడంట. ఆయన దానికోసం ప్రాణం పెడితే మనం వాటిని ఎందుకు మానుకోలేకపోతున్నాం? ఏమవుతుంది? నీకు తెలుస్తుంది నాలో తప్పు ఉందని, ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? ఎందుకని అరే నిజమే నాలో ఇది ఉంది అనుకుంటున్నావు, ఎందుకని దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నావు? ఇది ఈరోజు దేవుడు నిన్ను సూటిగా అడగాలనుకుంటున్న ప్రశ్న. ఎందుకు? నిన్ను నేను ముత్యముగా చేసుకొని నా కిరీటంలో పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకే మహిమగా నిన్ను మార్చాలనుకుంటున్నాను. ఎందుకు నీ సొంత చిత్తానికి అవకాశం ఇస్తున్నావు? మొదటిది ఏం చెప్పాను? మన లోపములు మనం గుర్తుపట్టాలి. రెండవది ప్రతిరోజు నేర్చుకోవాలి. మూడవది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, స్వబుద్ధిని వాడరాదు. ఈ మూడు చేసుకున్న వారు గుణవతి అయిన భార్యలు అవుతారు. ఈ మూడు కావాలి. ఏమేన్? స్వబుద్ధి మీద ఆధారపడనే కూడదు. ఇప్పుడు దేవుడు రహస్యములు బయలుపరిచినా దేవునికి స్తోత్రం, బయలుపరచకపోయినా దేవునికి స్తోత్రం, అడిగింది దేవుడు ఇచ్చినా దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా. ఎందుకు తెలుసా? నేను ఆయన చిత్తం చేస్తే చాలు, ఆయన ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు ఆయనకు బాగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని నమ్మేసావుగా, మరి ఇంకా క్వశ్చన్స్ ఏంటి? అదెలా ఇదెలా అని నేర్చుకోవడానికి అడుగు, ఆయన్ని నిందించడానికి అడగొద్దు. ఆమేన్. ఆయన మీద గుండెల నిండా నమ్మకం ఉంటేనే నువ్వు ఆయనకు ముత్యానివి అవుతావు. భార్యకు భర్త మీద నమ్మకం లేదనుకోండి, ఇంకేం భార్య? మానవ జాతి యావత్తు చెడిపోయింది. గుణవతి అయిన భార్య అవుటకు ఈరోజు ఎవరికి యోగ్యత లేకుండా పోయింది. అందుకే యుగ సమాప్తి యందు పౌలు గారి అభిషేకం ద్వారా దేవుడు యుగ యుగాల మర్మం ప్రకటింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏం రాయబడింది 29లో, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు, అది వాక్యములు అనుసరించి నడుచుకున్నట్లు జరుగుతున్నది ఈ బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, కానీ అసాధ్యమైతే కాదు, కష్టమే కానీ అసాధ్యమైతే కాదు, దొరికిద్ది. అందుకే బయలుదేరాడు ఆయన వెతుక్కుంటూ. ఇప్పుడు అరుదే అయితే అట్టిది ముత్యం అని అన్నాడంటే అర్థం ఏంటి? ఆ ముత్యం ఉండబోతుందనే కదా. అందుకే పరలోక సింహాసనం మీద నుంచి దిగి వచ్చి నేను ఆ ముత్యాన్ని వెతకడానికి వెళ్తున్నానని రిక్తుడై భూమి మీదకి వచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. నువ్వు ముత్యాన్ని ఎప్పుడవుతావో అప్పుడు మరలా వస్తాడు, నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇదిగో తండ్రి సంపాదించని ముత్యాన్ని అని నీ వలన ఆయన పేరు పొందబోయే రోజు వచ్చును గాక. కాబట్టి పరలోక మర్మం చెప్పాను, ఈలోక జీవితానికి కావాల్సిన హెచ్చరిక రెండు దొరికాయి. రెండింటిని చూసుకోండి. ఇది పరలోక సంబంధమైన వచనం, ఈ లోకంలో మనలో నెరవేరాల్సిన వచనం. భార్యాభర్తలు శారీరకమైన భార్యాభర్తలో కాదు, నిజమైన భార్యాభర్త అయినటువంటి క్రీస్తుకి సంఘానికి మధ్యలో ఉన్న ఆ వచన నెరవేర్పు జరగాలనే ప్రయత్నం చేస్తే ఈలోక భార్యాభర్తలు కూడా బాగానే ఉంటారు. ఆమేన్. ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గుణవతి అని అంటే మనకు తెలిసిన గుణములు కాదు, ప్రభువు కోరుకున్న గుణములు. అబ్రహాము నా కుమారునికి నేను వివాహం చేయాలని వెతికినప్పుడు అమ్మాయిని వెతకడానికి ఎవరొచ్చారు? ఎలియాజర్ వచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు భూమి మీద, కుమారుని కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. టైం వేస్ట్ చేసుకోవద్దు. సత్యము హృదయంలోనికి రానివ్వండి, హెచ్చరిక హృదయంలోనికి రావండి, పశ్చాత్తాపపడండి, వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకోండి, దేవుని కాళ్ళు పట్టుకోండి. నిజమే ప్రభువా నాది తప్పే చేశాను, ఇప్పుడైతే వెనక్కి వెళ్ళలేను, కానీ ఇలా ఎవరు చేయకుండా నేను ఇక నుండి బ్రతుకుతా, అందరి కోసం బ్రతుకుతా, నన్ను వాడు ప్రభువా నక్షత్రంలాగా. నా జీవితం అయితే ఇంకా వెనక్కి వెళ్ళి అడుగులు వేసుకొని ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ అలాంటి వారు ఉంటే చెప్పండి, నేను ఇక ముందుకు పరిగెత్తాలంటే నీ చేయి పట్టుకొని పరిగెడతా, నన్ను వాడుకో. అనేకులకు బోధ చెప్తాను, నేను పడ్డాను మీరు పడొద్దని చెప్తాను, నేను పొందిన గాయముల వలన నాకు కలిగిన అనుభవాలతో అనేక బ్రతుకులను వెలిగిస్తాను నేను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగు. చివరి దినాల్లో ఉన్నాం. సంఘము దేవుని భార్య అవ్వాలి. వాక్యం చెబుతున్నది నేర్చుకోండి, వాక్య మర్మము నేర్చుకోండి, దేవుని జ్ఞానము నేర్చుకోండి, స్వబుద్ధిని పక్కన పెట్టండి, ప్రతిరోజు నేర్చుకోండి, సంఘాలలో ఉన్న లోపాలు సరి చేసుకోండి. దిద్దుబాటే సిద్ధపాటు, లేదంటే లేదు. ప్రతి సంఘము లోపాలని సవరించుకోండి, దిద్దుకోండి, సిద్ధపడతారు. సిద్ధపడ్డవాడు సంపూర్ణం అవ్వాలంటే ప్రతిరోజు నేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఏ 3 లక్షణాలు చెప్తున్నాను నేను? లోపాలు వెతుక్కోండి, ప్రతిరోజు నేర్చుకోండి, స్వబుద్ధిని వాడకండి, మీరే ముత్యాలు అవుతారు.
మనమందరం కలిసి ముత్యాలమవుతాం. అలాంటి ఉన్నత రోజు మన జీవితాల్లో ఈ రోజు నుండే ప్రారంభం అవుగాక. ఈ రాత్రి ప్రభుని తీర్మానంతో నీ గదిలోకి వచ్చుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా మంచి తండ్రి, ఇహపర సంగతులను జతపరిచి మీరిచ్చిన పరలోక మర్మభరిత సందేశం కొరకు వందనాలు. ఎంత మంచి దేవుడవయ్యా. నిజమే, ఇలాగే మాతో మాట్లాడయ్యా. ముక్కుసూటిగా మాట్లాడు నాయన. మమ్మల్ని సరిచేయి ప్రభువా. మమ్మల్ని విడిచిపెట్టొద్దు. ఏ రోజు వృధా కానివ్వద్దు. ఏ రోజు తప్పులు ఆ రోజు ప్రభు మమ్మల్ని గద్దించు నాయన. మాకు బోధించు నాయన. అయ్యా, మేము పరలోక ముత్యములం అవ్వాలి. నీకు గుణవతి అయిన భార్యగా నీకు మేము కావాలి నాయన. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. నీవిచ్చే అధికారం, నీవిచ్చే అవకాశం, నీవిచ్చే మహిమ సమస్తానికి మేము అర్హులం అవ్వాలి. విడవబడేటువంటి ముత్యాలము కాదు నాయన. నీవు తప్పక ఎత్తుకొని ముద్దాడే ముత్యాలం అవ్వాలి. నువ్వు కోరుకునే మంచి ముత్యములు అవ్వాలి స్వామి. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. ముత్యమయ్యామని మేము ఫీల్ అవుతున్నాం, కానీ మంచి ముత్యము అనేది ఇంకో మాట మేము చూసాం. మేము మంచి ముత్యాలం అవ్వాలి. ముత్యాలలో ముత్యం కాదు, మంచి ముత్యం, నీవు కోరుకునే ముత్యం అవుదుముగాక. మమ్మల్ని స్వాధీనపరచుకొని మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిజముగా మిమ్మల్ని అలా మార్చునుగాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం, చంపుకోని అహం, దుర్దినం రాకముందే మేలుకో తక్షణం. వేడుకో క్రీస్తుని. చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే